ధీరజ్ వాళ్ళ అమ్మ, వదినతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ పరిగెట్టుకుంటూ బ్యాగ్‌ని పట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్, "రేయ్ కళ్యాణ్, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? ప్రేమ ఎక్కడ ఉంది? మర్యాదగా చెప్పరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా కంగారు పడిపోయి, "రేయ్ ఎక్కడ ఉందిరా ప్రేమ? ఏం చేసావురా? ప్రేమని ఎక్కడ దాచిపెట్టావు? మర్యాదగా చెప్పరా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం చాలా భయపడిపోయి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇంతలో ఎలాగైనా సరే అసలు నిజం తెలుసుకోవాలని చెప్పి ధీరజ్ తన వెనకాతలే పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కళ్యాణ్‌ని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. "మర్యాదగా చెప్పరా, ఎక్కడ దాచిపెట్టావు ప్రేమని? ఏం చేసావురా? చెప్తావా లేదా" అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం, "నాకేమీ తెలియదు. ప్రేమ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. నేనేమి ఇప్పుడు నీకు చెప్పాలనుకోవటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్‌కి చాలా కోపం వచ్చేసి, "ఇప్పుడు నా కోపాన్ని నువ్వు చూస్తావురా" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఒక బండరాయిని తీసుకొని తన మీద వేయబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం, "చెప్తాను, నిజమేంటో చెప్తాను, నువ్వు కొంచెం ఆగు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "ఇప్పుడు మర్యాదగా చెప్పురా, ఎక్కడ దాచిపెట్టావు ప్రేమని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్, అసలైన నిజం చెప్పేయాలి వీడికి ఎలాగైనా సరే అని చెప్పేసి అయితే అక్కడ ఒక హోటల్‌లో దాచిపెట్టాను, తనని నువ్వు వెళ్లి వెతికి తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్, "లేదురా, నువ్వే నాతో రావాలి" అని చెప్పేసి అయితే అంటూ తనని లాక్కొని వెళ్తూ ఉండగా, "అమ్మో, పోలీసులకు దొరికిపోతే నా పరిస్థితి ఏంటి" అని చెప్పేసి అయితే ధీరజ్ చేతుల్లో నుండి వెనక్కి వెళ్ళిపోతూ, దాన్ని ప్రాసిక్యూషన్స్ కేసుల్లో అయితే పోలీసులకు అప్పచెప్పేశాను, ఇప్పుడు వాళ్ళు తనని తీసుకొని వెళ్ళిపోతారు, నువ్వేం చేయగలవు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ